తెలియవార్తలకు స్వాగతం. గణపవరం పరిధిలోని అన్ని సచివాలయాల్లో మంగళవారం MLHPSలు, ANMలు, ఆశాలు బేటీ బచావో బేటీ పడావో ఆడపిల్లను రక్షించు, ఆడపిల్లను చదివించని ప్రతి పాఠశాలలో నినదించారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్మయ్య మాట్లాడుతూ నవంబర్ 14 నుండి ఫిబ్రవరి 1, 2024 వరకు 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య విద్య పట్ల అవగాహన, రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలు వాడాలని, యుక్త వయసు ఆడపిల్లలకు ఆరోగ్యం పట్ల, పరిశుభ్రత పట్ల అవగాహన కలిగించాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఆరోగ్య సహాయకుడు M. నల్లయ్య, G. శ్రీనివాస్, A. కృష్ణ, M. యోహాన్, MPTC B. సీత, ANM ప్రేమలీల తదితరులు పాల్గొన్నారు. గణపవరం మండలం జల్లికాకినాడలో ఉన్న దూలచెరువు పాట విషయంలో సర్పంచ్ B. నాగేశ్వరరావు గ్రామస్తుల మధ్య వివాదం తలెత్తింది. వివరాల్లోకి వెళితే గ్రామంలో ఉన్న సుమారు 3 ఎకరాల దూలచెరువుపై వచ్చే ఆదాయంలో గ్రామదేవత ముత్యాలమ్మ జాతర సేవ చేయడం దశాబ్దాల కాలం నుండి జరుగుతోందని, దానిని గ్రామ సర్పంచ్ పాట నిర్వహించి పంచాయతీలో కలపడం పట్ల గ్రామానికి చెందిన హైందవులంతా ఆవేదనకు గురయ్యారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు రాష్ట్ర బీజేపీ నాయకులు ఇందుకూరి అశోక్ చక్రవర్తి తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా అధికారులు తగిన న్యాయం చేయాలని చక్రవర్తి వర్మ విజ్ఞప్తి చేస్తున్నారు. వీరవాసర మండలం రాయకుదురు కొనితవాడ హైస్కూల్లో ధ్యాన గురువు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ జన్మదినోత్సవం సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల మొక్కలు నాటాలనే సంకల్పంతో బృందావన ప్రేమికులు పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ ఆధ్వర్యంలో పిల్లలకు ప్రధానోపాధ్యాయులు కానుకొండ శ్రీనివాసరావు, M. రామకృష్ణ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పర్యావరణ మొక్కల పెంపకం అంశంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీ నిర్వహించి బహుమతులు అందజేశారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మొక్కలను శ్రద్ధగా పెంచి భావితరాలకు ఆదర్శంగా నిలవాలని, ప్రతి విద్యార్థి జ్ఞానం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ కోఆర్డినేటర్ KVD ప్రసాద్, చౌటం నాగేంద్ర, K. మోహన్, N. సుబ్బరాజు, P. బాబీ, అరుణ లక్ష్మి తదితర జ్ఞానమిత్రులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం అన్నవరపాడులో 27 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని, 25.34 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, 26.5 లక్షలతో నిర్మించిన YSR విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ఎమ్మెల్యే G. శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. 90 లక్షల ఖర్చుతో చేపట్టే జల్ జీవన్ మిషన్ OHSR ట్యాంకు, పైప్ లైన్ పనులు, కుళాయి ఏర్పాట్లకు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు శంకుస్థాపన చేశారు. పెరవలి MPP, PAS చైర్మన్, గ్రామ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. పెరవలి మండలం ఉసులుమరులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు G. శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలను అధికారుల సమక్షంలో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదని అడిగి తెలుసుకున్నారు. సమస్యలు తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ హామీలను 95% అమలు చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి నీతి నిజాయితీతో మన ఉండాజ్వరం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని వడ్లూరు గ్రామ సచివాలయ పరిధిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంపై ప్రజలకు, ఆశా కార్యకర్తలకు కల్పిస్తున్న అవగాహనపై పబ్లిక్ ఫీడ్బ్యాక్, వెక్టర్ కంట్రోల్, హైజీన్, మస్కిటో లార్వా డెన్సిటీ మొదలగు యాక్టివిటీస్ను క్షేత్రస్థాయిలో తణుకు వెక్టర్ బోర్డ్ డిసీజెస్ కంట్రోల్ సబ్ యూనిట్ ఆఫీసర్ గుడిమెట్ల వెంకటేశ్వరరావు పరిశీలించారు. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్సు KDVL కుమారి, YSR క్లినిక్ CHO బ్రహ్మానందం, గ్రామ ఆరోగ్య కార్యదర్శి రజనీ కుమారి, హెల్త్ అసిస్టెంట్లు శ్రీనివాస్, ఆశా కార్యకర్తలు భారతి, నిర్మల, గంగాలక్ష్మి పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు పాత్ర కీలకమైందని,
ఎన్నికల కమిషనర్ జారీ చేసిన మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుందని కలెక్టర్ డాక్టర్ కె మధులత పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం జిఎస్ఎల్ ఆడిటోరియంలో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో గల సెక్టోరల్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులతో ఎన్నికల ప్రక్రియపై కలెక్టర్ డాక్టర్ మధులత, ఎస్పీపీ జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కె దినేష్ కుమార్, సహాయ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ జి నరసింహులు కలిసి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెక్టార్ అధికారులు ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. శిక్షణ సామాగ్రి, చేయాల్సిన చేయకూడనివి, చెక్ లిస్ట్, హ్యాండ్ బుక్ల పంపిణీ, ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో సెక్టార్ అధికారుల పాత్ర చాలా ముఖ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా మన మైండ్ ఏదో తెచ్చుకోవాలి అంటే ఈ ఎలక్షన్ నాకు కొత్త ఎలక్షన్. నేను అన్ని నేర్చుకోవాలి, నేర్చుకున్నది అక్కడే ఇంప్లిమెంట్ చేయాలి. ఎలక్షన్లో ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ బ్లాక్ అండ్ వైట్. అంటే ఏదైతే ప్యానల్లో ఉంటుందో మనం యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేయాలి. నేను ఇలా అనుకున్నాను, అలా అనుకున్నాను, నేను ఇలా చేయొచ్చు అనుకున్నాను, ఇలా అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు అనేది ఎక్కడ కూడా ఉంటుంది. బిఎంసియు ఎంపీఎఫ్సి నిర్మాణాలు వేగవంతంగా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ స్పష్టం చేశారు. మంగళవారం రాజానగరం మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో నిర్మాణంలో ఉన్న బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాన్ని, మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ పనుల పురోగతిపై సమీక్ష చేస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బిఎస్ఎంయు ఎంపీఎఫ్స్ నిర్దేశ గడువులోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. నిర్మాణ పనులకు సంబంధించి చెల్లింపు విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు. అటువంటి పరిస్థితి లేదని అధికారులు, కాంట్రాక్టర్లు జేసీకి తెలిపారు. జిల్లా పౌర సరఫరాల శాఖ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల కన్జ్యూమర్ క్లబ్ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పౌర సరఫరాల అధికారి పి విజయభాస్కర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వినియోగదారుల రక్షణ చట్టం 2019పై అవగాహన కలిగి ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి కొనుగోలుపై బిల్లు తప్పక తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేయాలని అన్నారు. సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాల మేరకు డిసెంబర్ 18 నుండి 24వ తేదీ వరకు వినియోగదారుల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. సమాజంలో తమ వంతు ప్రయత్నంగా ప్రజల్లో వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పిస్తామని విద్యార్థుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రతి ఒక్కరు బిల్లు తీసుకోవాలి, తెలుసుకుంటూ 10 మంది కూడా చెప్పాలి. ఆ ఉద్దేశంతో విద్యార్థి దశ నుంచి అవగాహన ఉన్న కొన్ని పనులన్నీ ఏర్పాటు చేస్తుంది. మనకి డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల దినోత్సవం, అలాగే మార్చి 15 ప్రపంచ వినియోగదారుల దినోత్సవం. ఈ కన్జ్యూమర్ అఫైర్స్ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటారు. ఇన్ఫర్మేటివ్ వర్క్ అంటారు. కన్జ్యూమర్ అఫైర్స్ ఇంట్లో కూడా మనం తీసుకోవాలి, ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. పూర్తిని లక్ష్యాన్ని అర్థం చేసుకుని చట్టం నాకు కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుంటూ అక్రమ వ్యాపార విధానాల బారిన పడకుండా మోసపూరిత ప్రకటనలచే ప్రభావితం కాకుండా నాణ్యమైన వస్తు సేవలను కొనుగోలు చేస్తాను. సంక్షేమం కొరకు పాటుపడతానని తద్వారా దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వామిని అవుతానని ప్రమాణం చేస్తున్నాను. గృహ సిలిండర్ల వినియోగంలో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని
ఇన్ఛార్జ్ రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఏ సురేష్ బాబు అన్నారు. మంగళవారం ఇన్ఛార్జ్ రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి సురేష్ బాబు ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు రాజమహేంద్రవరం అర్బన్ మండల టీ నగర్లో హోటల్ మణికంఠ మెస్లో డొమెస్టిక్ సిలిండర్లు వాణిజ్య ప్రయోజనం కొరకు ఉపయోగిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీ చేశారు. హోటల్ మణికంఠ మెస్లో 6 గృహ సిలిండర్లు గుర్తించారు. 6 సిలిండర్లను స్వాధీనపరుచుకొని హోటల్ మణికంఠ మెస్ ఓనర్పై కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. చింతలపూడి సెంటర్లో అంగన్వాడీ కేంద్రాల తాళాలను అధికారులు రాత్రులందు పగలగొడుతున్నారని కార్యకర్తలు ఆరోపించారు. అడ్డుకున్న అంగన్వాడీలపై కేసులు పెడతామంటూ వీఆర్ఓలు బెదిరిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వ ఉత్తర్వులు చూపించాలంటూ కార్యకర్తలు కోరుతుంటే వారితో అధికారులు వాగ్యుద్ధానికి దిగుతున్నారని ఆరోపించారు. ఈనాటి బంగారు మాట. నీలో నీకు ప్రశాంతత లేకపోతే మరెక్కడా దాన్ని పొందలేవు. చెగువేరా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.